జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమలాపురి కాలనీలో పర్యటించిన ఆయన స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు డీఈ సహా పలువురు అధికారులు గైహాజరయ్యారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వచ్చినా అధికారుల అలసత్వం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కమిషనర్ ఫోన్ చేయ నువ్వు ఎవరెవరు చెప్పినావు? జోనల్ కమిషనర్ ఎందుకు చెప్పలే? మాట్లాడేవాను ఏమన్నాడు? ఇక్కడ గార్బేజ్ ఉందమ్మా, ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరు వచ్చారు? గార్బేజ్ వాళ్ళు ఉందా? ఇక్కడ గార్బేజ్ ఉందా? ఎందుకు ఎత్తలేరు? వీళ్ళు ట్యాక్స్ కట్టారా వీళ్ళు? ఇంకా చాలా ఉందంట అట్లా పేరుకపోయి. రెగ్యులర్ గా లిఫ్ట్ చేయండి దయచేసి ప్లీజ్. మినిస్టర్ గారు గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ కమలాపూర్ కాలనీలో ఉన్నాను. మీ వాళ్ళందరికీ చెప్పాము, మీకు కూడా చెప్పాము. మీ ఈ లేడు, డిఈ లేడు, డిఎంసీ కొత్తగా వచ్చింది, మీ జోనల్ కమిషనర్ లేడు. ఒక క్యాబినెట్ మినిస్టర్స్ వస్తే ఎవరైనా రావాలి కదా సార్? ఇంకా అందరం కూర్చొని మేడం 200 మందివి ఎవ్వరు లేరు. ఒక డిఎంసీ వచ్చి పాపం కొత్త పాపం. మీ ఈ లేడు, డిఈ లేడు, మీ జోనల్ కమిషనర్ లేడు. ఇంత అన్యాయం ఉంటే ఎట్లా సార్ ఇది? శానిటేషన్ కానీ లేక రోడ్లు పాడైపోతే ప్యాచ్ వర్క్స్ చేసి రోడ్లను పునరుద్ధరించడం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతే దాన్ని అరికట్టడం కానీ, శుభ్రమైనటువంటి డ్రింకింగ్ వాటర్ అందించడంలో కానీ, లేక పార్కుల మరమ్మతులు, వీధి లైట్లు వెలిగించడము, ఈ రకంగా చాలా చిన్న చిన్న సమస్యలతో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక కాలనీలలో ఈ ప్రాబ్లం ఉంది. అది వాటర్ వర్క్స్ వాళ్ళని అడిగినా లేక జీహెచ్ఎంసీ వాళ్ళని అడిగినా ఎప్పుడైనా ఒకటే నిధుల కొరత అని ఒకటే చెప్తా ఉన్నారు. దీని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది.